గైస్ నమస్కారం, జై హింద్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు మనకు కొంచెం పని ఉండడంతో మార్నింగ్ కొంచెం చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అనమాట. ఏం లేదు, జస్ట్ మార్నింగ్ వెళ్తాం కదా జిమ్కి, ఎప్పుడు ఈరోజు ఈవినింగ్ వెళ్దాం. అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా చియా సీడ్స్ వాటర్ తీసుకున్నా. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం అయింది. సో బ్రేక్ఫాస్ట్లో ఒక ఎగ్ ఫ్రై, ఇంకా 4 బాయిల్డ్ ఎగ్స్, దాంతోపాటు ఓట్ మీల్. సో ఈ ఓట్ మీల్లో ఫ్రూట్స్, ఇంకా డేట్స్, పీనట్ బటర్, దాని తర్వాత కొంచెం హనీ. సో గైస్ ఆ బ్రేక్ఫాస్ట్లో కంప్లీట్ హెల్తీ ఫైబర్, కార్బ్స్, ఇంకా ప్రోటీన్ అన్నీ ఉన్నాయి. మెయిన్లీ లెస్ ఇన్ క్యాలరీస్. సో అలా లంచ్లో కొద్ది రోజు పనీర్ టిక్కా తినాలనిపిస్తే మంచిగా కర్డ్లో పనీర్ టిక్కా ఫుల్ మసాలా వేసి మ్యారినేట్ చేస్తా. సో దాంతోపాటు 1 కప్ దాల్, ఇంకా 100 గ్రామ్స్ రైస్లో కొంచెం పొడి వేసుకొని తిన్నాం. సో మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఇంకా పొడి లేకపోతే మనకు ముద్ద దిగదు భయ్య. బట్ ఇంటి నుంచి మన ఫేవరెట్ కందిపొడి వస్తుంది, ఇంకా మామూలుగా ఉండదు. అయితే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 4 o'clock అనమాట. సో 4 o'clockకి ఐ ఎట్ దిస్ యాపిల్, కంప్లీట్ యాపిల్ తిన్నా ప్రీ వర్కౌట్ కింద. దాని తర్వాత ఇంకా కేమ్ టు జిమ్. అండ్ ఈరోజు మనం లెగ్ డే చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఒక 2 ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేసే దీంట్లో. అదొక సూపర్ ఎక్సర్సైజెస్ అనమాట, చెప్తాను. అయితే ఒకవేళ ఎవరైనా మీరు జిమ్కి ఈవినింగ్ వెళ్తున్నారు అనుకోండి, లైక్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఇంకా ఫుల్ ఆఫ్ ఎంత లీన్ ప్రోటీన్ తినగలిస్తాను తినండి. దాని తర్వాత జిమ్కి వెళ్ళండి. సీరియస్లీ చెప్తాను, అసలు ఆసమ్ స్ట్రెంత్ కనబడుతుంది. సో ఫస్ట్ మనం స్క్వాట్స్ చేస్తాం, మన రెగ్యులర్ ఫ్రంట్ స్క్వాట్స్. దాని తర్వాత ఈ ఎక్సర్సైజ్ కొంచెం చేంజ్ చేస్తాం. ఇది మన బార్బెల్ లంచెస్, ఓకేనా? అయితే మనం ఆ స్టెప్పర్ కనిపిస్తుంది కదా, ఆ స్టెప్పర్ వల్ల మన లైక్ ఇంకా కిందకి వెళ్తుంది, ఇంకా సూపర్గా ఫోకస్ అంతా మన క్వాడ్స్ మీద పడుతుంది. సీరియస్లీ ఒక సూపర్ క్వాలిటీ వర్కౌట్ అనమాట అది. సీరియస్లీ మీరు కూడా ట్రై చేయండి. సో బల్జరియన్ స్ప్లిట్ స్క్వాట్స్ కొంచెం మనం రెస్ట్ ఇద్దాం. దాని తర్వాత లైక్ వర్కౌట్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట, 2-3 వీక్ ఒకటి. లైక్ కంప్లీట్లీ కాదు, లైక్ 1-2-3 వర్కౌట్స్ కొంచెం అలా చేంజ్ చేస్తూ ఉండాలి మన రొటీన్. సో అదొక 4 sets, ఇంకా స్క్వాట్స్ కూడా 4 sets చేస్తాను, అసలు సూపర్గా పడ్డాయి. దాని తర్వాత లెగ్ కర్ల్స్ అనమాట. సో ఈ లెగ్ కర్ల్స్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనం లెగ్ డే ఎప్పుడైతే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళం కదా, అప్పుడు ఓన్లీ క్వాడ్స్ మీద ఫోకస్ చేసేవాడిని, హ్యాండ్ స్ట్రింగ్స్ మీద అంతగా ఎక్కువ ఫోకస్ చేసేవాడిని కాదు. సో మన బాడీలో హ్యామ్ స్ట్రింగ్ కొంచెం వీక్. సో వీక్ అంటే కంప్లీట్లీ వీక్ కాదు, లైక్ కంపారిటివ్లీ క్వాడ్స్ నేను ఇంతకు ముందు హ్యామ్ స్ట్రింగ్స్ ట్రైన్ చేసేవాడిని కాదు. సో అందుకనే మనం హ్యామ్ స్ట్రింగ్స్ మీద కూడా ఫోకస్ చేద్దాం. సో ఆ లెగ్ కర్ల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లెగ్ కర్ల్స్ ఇంకా ఈ లెగ్ ఎక్స్టెన్షన్స్ సేమ్ ఈ మెషిన్తోనే చేయొచ్చు. బట్ మీరు ఎప్పుడైతే లెగ్ ఎక్స్టెన్షన్స్ చేస్తారు కదా క్వాడ్స్ కోసం, సీరియస్లీ చెప్తున్నా చాలా హెవీ వెయిట్ వేసి చేయండి. ఎందుకంటే అప్పుడే మీ క్వాడ్స్ మీద సూపర్ ఫోకస్ పడుతుంది, లైక్ ఫోకస్ ఆన్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. సో ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కిలోతో మీరు ఏదైనా వర్కౌట్ ట్రైన్ చేస్తారనుకోండి. సో ఒక ఫ్రీక్వెంట్ వీక్స్, ఒక ఫ్రీక్వెంట్ డేస్ తర్వాత సో స్లోలీ ఆ వెయిట్ ఏదైతే ఉందో 10 to 12.5, 15, 17.5 అలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. దాన్నే ప్రోగ్రెసివ్ లోడ్ అంటారు. లైక్ అదొక ఓవర్ వ్యూ అంతే, బట్ ఇంకా డీప్గా వెళ్తే బాగా చెప్పొచ్చు అనమాట. దాని మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం, బికాస్ దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ మసిల్ స్ట్రెంగ్త్ అండ్ గ్రోత్. అయితే ఈ వీడియోలో ఈ వర్కౌట్ చేశాను కదా, సో ఈ వర్కౌట్ ఏమో మనకి గ్లూట్స్ ఇంకా హ్యామ్స్ట్రింగ్ ట్రైన్ చేస్తుంది. ఒకవేళ మీ జిమ్లో అలాంటి ఎక్విప్మెంట్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మీరు ఆర్డిఎల్స్ చేసి సరిపోద్ది. సో ఈ ఆర్డిఎల్స్ అంటే రొమేనియన్ డెడ్ లిఫ్ట్స్ అనమాట. సో ఆ గ్లూట్ వర్కౌట్ ముందు ఒక వర్కౌట్ చేశాను కదా, అది ఆర్డిఎల్స్. 2 ఫంక్షనాలిటీ వేరు, బట్ ఆర్డిఎల్స్ కూడా మన గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ ట్రైన్ చేస్తుంది అనమాట. సో దాంతో మన లోవర్ బాడీ 65% ట్రైన్ చేసాం. సో ఇంకా 35% ఉంది కదా, సో దానికోసం అని యాబ్స్ అండ్ బయో వెయిట్. సో ఆ రొటీన్లో ఒక వర్కౌట్ మిస్ అయింది, లైక్ షూట్ చేయడం. అదే మన కాఫ్ రైజెస్, అదొక 4 sets చేస్తా. అయితే మిగిలిన 35% ఉంది కదా, అది కంప్లీట్ చేయడానికి యాప్ ఎక్సర్సైజ్ అనమాట. సో యాబ్స్లో ఫస్ట్ ఏమో లెగ్ రైజెస్, దాని తర్వాత నీ రైజెస్, అండ్ లాస్ట్లో ఈ లెగ్ హోల్డ్స్ ఉంది కదా, అది చేయడానికి ట్రై చేయండి. ఆ లెగ్ హోల్డ్స్ ఉంది కదా భయ్య, అది సీరియస్లీ మీరు ట్రై చేయండి. లైక్ స్టార్టింగ్లో ఒక బిగినర్ అయితే మీరు చేయలేరు, బట్ అది గ్రాడ్యువల్గా మీరు ఇంక్రీజ్ చేస్తే సీరియస్గా చెప్తున్నా మీ మిగతా ఎక్సర్సైజ్ మీద మీ ఇంటెన్సిటీ బాగా పెరిగిపోద్ది అనమాట. అంటే ఇంక అంత బాగా చేయగలరు. ఆ లెగ్ హోల్డ్ సీరియస్లీ నేర్చుకోండి, అదొక వన్ ఆఫ్ ది బెస్ట్ అండర్ రేటెడ్ ఎక్సర్సైజ్. అయితే ఇంకా జిమ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాలి, చాలా పనులు. ఎందుకంటే రేపు మనం కొత్త ఆఫీస్ జాయిన్ అవ్వబోతున్నాం. ఇంకెలా బయలుదేరడం లేదో, ఫుల్ వర్షం పోయి అసలు. సో ఈ వర్షంలో ఫుల్ ఇరుక్కుపోయి అసలు సీరియస్లో ఒక 25 minutes వేస్ట్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే మనం రెయిన్ కోట్ ఏం తేలేదు, మార్నింగ్ నుంచి ఫుల్ ఎండ, అసలు ప్రిడిక్టే చేయలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్పాట్ ఆన్ వెంటనే ఇంకా ప్రోటీన్ తాగిసా. సో ప్రోటీన్ తాగుతూ కొత్త సినిమా రిలీజ్ అయింది, హెన్రీ క్యావిల్. సో అది చూస్తూ ఉండగా మనకి న్యూట్రా బే నుంచి ఒక మంచి సప్లిమెంట్ వచ్చింది.
సో ఈ సప్లిమెంట్ ఏం లేదు, జింక్ అండ్ మెగ్నీషియం అంతే. అయితే మీరు ఈ వెబ్సైట్ ఆర్ యాప్లోకి వెళ్ళి కొన్నారనుకోండి, బై 1 get 1 వస్తుంది, ఇంకా 600కే. అండ్ మీరు ఈ డబ్బా ఓపెన్ చేసి చూసారనుకోండి, ఈ బార్ కోడ్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేస్తే మీకు తెలిసిపోద్ది జెన్యున్ ప్రోడక్ట్ కాదనేది. అండ్ డిన్నర్లో మన ఇంటి దగ్గర మంచి ఒక పనిహారం చేస్తాడు పోయి, అసలు సూపర్ ఉంటుంది అనమాట. కొంచెం లెస్ ఆయిల్తో చేయమన్నా, అండ్ అది కూడా హాఫ్ ప్లేటే తిన్నాను. సో ఐ గెస్ దట్స్ ఆల్మోస్ట్ 350 to 400 క్యాలరీస్ మాత్రం ఉంటాయి, ఎందుకంటే హాఫ్ ప్లేటే కాబట్టి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవ్రీడే వీడియోస్ చూడండి ప్లీజ్. ఐఎమ్ గివింగ్ అ వెరీ గుడ్ కంటెంట్ అండ్ యస్ కీప్ సపోర్టింగ్ మీ.